అలాగే నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా కర్నూలు కిమ్స్ హాస్పిటల్లో ఠాగూర్ సినిమా సీన్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ రిపీట్ అయింది అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అంటే ఒక చిన్నపిల్లాడి విషయంలో జరిగింది. ఠాగూర్ సినిమాది ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళ విషయంలో జరిగింది కదా. ఇక్కడ ఏంటంటే ఒక చిన్నపిల్లాడి విషయంలో అలా జరిగింది అన్నట్టుగా ఒక ఇన్సిడెంట్ అయితే బయటకు వచ్చింది. సో అసలు ఏం జరిగింది అండ్ రెండు వైపులా చెబుతున్న పాయింట్స్ ఏంటి, పెడుతున్న పాయింట్స్ ఏంటి అనేది కొంచెం క్లియర్ కట్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే ఈయన లాస్ట్ మంత్ 27వ తారీఖున ఒక బాబుని తీసుకొని వచ్చి వీళ్ళు హాస్పిటల్లో చేర్పించారు ఒక ఫ్యామిలీ వాళ్ళు. కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్లో. ఇది బేసిక్ ఇదంతా చెప్పిన తర్వాత నాకు సంబంధించిన వాళ్ళకి జరిగిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను ఈ కిమ్స్ హాస్పిటల్ రిలేటెడ్, కానీ అది కూడా మాట్లాడతాం. సో ఈ 27వ తారీఖున ఆ బాబుని తీసుకొని వచ్చి ఆ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళు ఎందుకు హాస్పిటల్ తీసుకొచ్చారంటే ఆ బాబుకి ఒంట్లో అస్సలు బాగోట్లేదు, టూ మచ్ ఫీవర్ అయిపోతుంది అండ్ సరిగ్గా కదలట్లేదు, అంటే యాక్టివ్గా లేడు, అసలు బాగా నీరసం అయిపోయాడు. సో అందుకని చెప్పి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయించడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చారు హాస్పిటల్కి. హాస్పిటల్ తీసుకొని వచ్చారు, జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పటి నుంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తూనే ఉన్నారు. అండ్ వాళ్ళ అమ్మగారు రోజు రావడం, ఆ అబ్బాయి కోలుకుంటాడేమో అనుకోవడం, బట్ అలా జరగకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది రోజు అలాగా. సో ఆ అబ్బాయికి ఏదేదో ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఆ అబ్బాయి పరిస్థితి రోజు రోజుకి సీరియస్ అవుతుందని చెబుతూ వస్తున్నారు. అలా కంటిన్యూస్గా అదే జరుగుతూ వస్తుంది. అండ్ ఫైనల్గా నిన్న అనౌన్స్ చేసింది, నిన్నగా సారీ యాక్చువల్గా మొన్న ఇది యాక్చువల్గా ఇన్సిడెంట్ బాగా బయటకు వచ్చింది అయితే నిన్న. సో అంటే ఇది జరిగింది మొన్న అనుకోవచ్చు. సో మొన్న ఏంటంటే ఆ అబ్బాయి బ్రెయిన్ డెడ్ అయ్యాడని చెప్పి అనౌన్స్ చేశారు వాళ్ళకి. సో బ్రెయిన్ డెడ్ అయిపోయాడు, మీరు ఇంకా తీసుకెళ్ళిపోవాలంటే తీసుకెళ్ళిపోవచ్చు అన్నట్టు చెబితే, లేదు ప్రయత్నించండి, కాపాడడానికి ట్రై చేయండి అని చెబితే, సరే ఓకే అని చెప్పి ఆ అబ్బాయిని మళ్ళీ తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేయడానికి ట్రై చేశారు. బట్ ఆ మరుసటి రోజు సాయంత్రానికి అంటే రాత్రి దగ్గరలో కంప్లీట్గా చనిపోయాడు. బేసిక్గా బ్రెయిన్ డెడ్ అవ్వడం వేరు, కంప్లీట్గా హార్ట్ ఆగిపోవడం వేరు కదా. సో బ్రెయిన్ డెడ్ మాత్రమే కాకుండా హార్ట్ కూడా అయిపోయింది. సో ఆ మరుసటి రోజుకి ఇంకా కంప్లీట్గా బాబు చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. ఆ అబ్బాయి పేరు రోషన్. యాక్చువల్గా చిన్నపిల్లాడే, తెలుస్తోంది, చాలా చిన్న వయసు. సో బేసిక్గా ఇప్పటి వరకు ఒక రకంగా ఉంది స్టోరీ. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, వాళ్ళలో కొంతమంది రైజ్ చేస్తున్న పాయింట్, బేసిక్గా ఆ బాబు వచ్చిన రోజే చనిపోయాడేమో, ఇప్పటి వరకు కావాలని మొత్తం అంతా కూడా సాగతీసి ఫైనల్గా ఇప్పుడు చనిపోయాడని చెప్తున్నారేమో అనిపిస్తుంది అంటున్నారు. ఎందుకంటే వచ్చిన రోజే వాళ్ళందరి ఫోన్లు తీసేసుకొని 6 వచ్చారంట, 5 ఫోన్లు ఇచ్చారంట. 6 వచ్చారు, 5 ఫోన్లే ఇచ్చారేంటి, 6 ఫోన్ ఉండాలి కదా, ఇంకొకటి ఎక్కడ తీయండి అని చెప్పి. సో అసలు ఆ ఫోన్లు కూడా ఏవి లోపలికి రానివ్వకుండా చేస్తూ, అంటే లోపల ఏం జరుగుతుందో అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా బయటికి తెలియనివ్వకుండా ఉండేందుకు వాళ్ళు ఏవో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు ఇలాగా? సో ఏదో ఒక సీక్రెసీ జరుగుతోంది, ఏదో ఒక ఇల్లీగల్ థింగ్ జరుగుతుంది, అది బయటకు రాకూడదన్న ఉద్దేశంతోనే కదా మొబైల్స్ అవన్నీ కూడా లోపలికి రానివ్వట్లేదు. ఆపరేషన్ థియేటర్లోకి ఎలాగో మనుషులు రానివ్వరు. సో అలాంటప్పుడు హాస్పిటల్ పరిధిలోకి మొబైల్స్ తీసుకొని వస్తే ఏమైంది, అంటే అట్లీస్ట్ ఆ వార్డు పరిధిలోకి తీసుకొని వస్తే ఏమైంది, తీసుకురానివ్వట్లేదంట. సో అదొక పాయింట్. రెండోది ఏంటంటే, నిన్నటిదాకా ఆరోగ్యశ్రీ వర్తించట్లేదు అని చెప్పి మొత్తం వాళ్ళ దగ్గర డబ్బులన్నీ కూడా తీసుకొని నిన్న మటుకు రీఅప్లై చేశాము, రీఅప్లై చేసినప్పుడు ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది, ఇక్కడ నుంచి అంతా కూడా ఫ్రీ అని చెప్పారంట. సో మీడియా వాళ్ళు మాట్లాడుతూ చెప్తుంది ఏంటంటే, ఒక విషయంలో వాళ్ళు ఏమంటారంటే, సో బేసిక్గా మొత్తం అంతా కూడా ఫ్రీ అని చెప్తున్నారు. కానీ ఈయన దగ్గర ఆల్రెడీ కట్టాల్సిన డబ్బులన్నీ కూడా కట్టించుకున్నారు. సుమారుగా 6,50,000 రూపాయలు కట్టించుకున్నారు. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు మా అబ్బాయిని కాపాడండి అనే మాట చెప్పడం. ఠాగూర్ సినిమాలో కూడా ఎందులోనో ఒక మాట ఉంటుంది యాక్చువల్గా, డాక్టర్ల దగ్గర చెప్పకూడని మాటే అది, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు మా వాళ్ళని కాపాడండి అని చెప్పి. సో అదే చేశారు వీళ్ళు యాక్చువల్గా. అది చేయడం వల్లే అనుకుంటా వీళ్ళు అలా చేశారనే ఒక ఒపీనియన్ కూడా ఉంది యాక్చువల్లీ. సో ఆరోగ్యశ్రీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎలా అప్లై అయిపోయింది అంటే, అది ముందు నుంచి అప్లై చేయలేదు అండ్ ఆశా వాళ్ళది స్ట్రైక్ నడుస్తుంది కాబట్టి అది అప్లై అవ్వలేదు, ఇప్పుడు రీఅప్లై చేసాము, సో ఇప్పుడు వచ్చింది అని చెప్తున్నారు. మరి ముందు కట్టిన బిల్స్ అన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ కిందకే వేసేసి, సో ఎందుకు వాటన్నింటినీ కూడా వీళ్ళు కట్టలేదు అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, అక్కడ అటు వీళ్ళ దగ్గర కట్టించేసుకొని అటు ఆరోగ్యశ్రీ పథకం కింద అప్లై చేసినట్టుగా చేసి అటు గవర్నమెంట్ దగ్గర లాగేస్తున్నారు. సో ఇది మెడికల్ మాఫియా ఇట్లా నడుస్తోందని చెప్పి ఒక పాయింట్ అయితే నడుస్తుంది ఎంటైర్ ఇన్సిడెంట్ మీద. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఇదంతా కూడా
జరిగిన తర్వాత ఓవరాల్గా అబ్బాయి అయితే చనిపోయాడని చెప్పేశారు. సో ఆ అబ్బాయి బాడీని అయితే తీసుకెళ్ళిపోమన్నారు. దానికోసం ఎక్కువసేపు ఉండనివ్వట్లేదంట, హడావుడి పెట్టేస్తున్నారంట. 5 minutes మించి ఎక్కువసేపు ఉండనివ్వట్లేదంట. అర్జెంటుగా వెహికల్ పెట్టేసి అర్జెంటుగా వెళ్ళిపోండి అంటున్నారంట. సో ఇదంతా కూడా అంటే అతను మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే ఎందుకు ఇదంతా చేస్తున్నారంటాడు. అక్కడ ఒక ఆయన అంటే డాక్టర్ DCM ఆపరేషన్స్ ఎవరో ఒక ఆయన వచ్చి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే మెయిన్ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ రావట్లేదు అక్కడికి, బట్ యూనో వేరే డాక్టర్ ఒక ఆయన వచ్చాడు, కొంచెం ఆపరేషన్స్ రిలేటెడ్ పర్సన్. ఆయన వచ్చి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ క్వశ్చన్ ఏంటంటే అక్కడ ఏదో జరిగింది. అంటే ఆ అబ్బాయి బ్రతకడం అనే విషయం వాళ్ళకి ముందే తెలిసి కేవలం వాళ్ళ దగ్గర డబ్బులు లాగడానికి మాత్రమే ఇన్నాళ్ళు ట్రీట్మెంట్ చేసినట్టుగా యాక్ట్ చేసి ఉండాలి, వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఉండాలి. ఇప్పుడు అక్కడ ట్రీట్మెంట్లు కూడా చాలా కాస్ట్లీనే కదా. ఇప్పుడు 10,000 రూపాయల ట్రీట్మెంట్కి వాళ్ళు 50,000 వసూలు చేస్తారు. అట్లా వసూలు చేస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక వాళ్ళకి ఎలాగో ఒక 10,000 రూపాయలు ట్రీట్మెంట్ చేసినా 40,000 ప్రాఫిటే కదా. సో పేషెంట్ వస్తూ పేషెంట్ ఉంటూ పేషెంట్కి ఎంత ఖర్చు అయినా పర్లేదు కాపాడండి అని చెప్పే పేషెంట్ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నంత వరకు వాళ్ళకేంటి ప్రాబ్లం. ఈ 6,50,000లో మొత్తం కలిపి 1,00,000 ట్రీట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు, మిగతా డబ్బులైనా వాళ్ళకి మిగులేగా, అట్లయినా చేసి ఉండొచ్చుగా. సో అది బేసిక్ ఇక్కడ పాయింట్. అంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీలు జరగట్లేదు, వాటి మీద పూర్తి స్థాయిలో రెగ్యులర్గా ఒక కమిషన్ వేసి రెగ్యులర్గా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మానిటర్ చేయట్లేదు, వాళ్ళు ప్రైజెస్ ఎంత పెడుతున్నారు అనేది ఉండట్లేదు. ఒక రూమ్కి ఎందుకు అంత ఛార్జ్ చేస్తున్నారు, ఒక తెలిసే లిమిట్ కదా, ఆ లిమిట్ని దాన్ని దాటి ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అనేది ఏం లేదు. సో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యం అయిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇక మనం ఏం అనలేము, ఎందుకంటే వాళ్ళు ఫండ్ ఇస్తారు ఎలక్షన్స్కి. గవర్నమెంట్లు ఏం చెయ్యవు, గవర్నమెంట్లు ఏం ఇన్వాల్వ్ కావు దీంట్లో. ఏమంటే మా అయితే ఏదో కేసు వేస్తారు, కేసు వేసిన తర్వాత ఏదో కొద్ది రోజుల జనాలు మర్చిపోయిన తర్వాత లైట్ తీసేసుకుంటారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ ఇచ్చిన డబ్బులు కాకుండా ఇంకేదో కాంపెన్సేట్ చేస్తారు, సెటిల్మెంట్ చేసుకుంటారు, అయిపోద్ది. అంతే సింపుల్. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తారు అంతే. ఏది ఇట్లా ఇష్యూలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు అంతే. ఇలాగే చేస్తారు. మెడికల్ మాఫియా, కార్పొరేట్ మెడికల్ స్కామ్స్ ఇట్లాగే నడుస్తూ ఉంటాయి. సో ఏదో పర్టికులర్గా ఒక హాస్పిటల్ అని కాదు, జనరల్గా అన్ని చోట్ల ఇలాగే జరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ. సో చాలామందికి అందుకే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయం. చిన్న చిన్న క్లినిక్లకి, చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళ్తారు అక్కడ పెద్దగా ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ కూడా. ఎందుకంటే ఇట్లా దేనికైనా వెళ్తే జ్వరం అని వెళ్తే చాలు, దగ్గుతున్నారు, జ్వరం వస్తున్నట్టుంది, ఏమైనా టెస్టులు చేయమంటారు, జస్ట్ 2 లక్షలే టెస్టులకి, అట్లా ఉంటారనమాట అక్కడ. అంతే కదా. టాగూర్లో కూడా దగ్గుతున్నట్టున్నారు, ఏమైనా టెస్టులు చేస్తారని, నా సంగతి తర్వాత చూడండి అంటారు కదా. అలాగే సేమ్ అదే సిచ్యువేషన్. సో అంటే అదన్న ఈ కార్పొరేట్ హాస్పిటల్ స్కామ్ని ఎప్పుడు గవర్నమెంట్లు కంప్లీట్గా ఎక్స్పోజ్ చేయగలుగుతాయి, అది అర్థం కావట్లా. సో అది డే బై డే అది ఎక్కువైపోతుంది. అండ్ ఎవరు క్వశ్చన్ చేయట్లేదు దాన్ని. అండ్ వాళ్ళు కూడా దొరికిందే సొందరు ఇంకా దోచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులకి అబ్బా, ఒక వారం రోజుల ట్రీట్మెంట్కి 6.5 లక్షల రూపాయల. అది కూడా ముందే చనిపోయాడేమో అనే అనుమానం కూడా ఉంది. అంటే తెచ్చిన కొద్దిసేపటికో కొద్ది రోజులకో చనిపోయాడు, బట్ ఇన్ని రోజులు లాగారనే అనుమానం కూడా ఉంది. అండ్ ఇప్పుడు ఇంక ఆరోగ్యశ్రీ పాయింట్ కూడా ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కట్టేశాను, నేను మొత్తం కట్టాను, నా దగ్గర బిల్స్ ఉన్నాయి, ఫోన్పే రిసిప్ట్స్, స్క్రీన్ షాట్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర, నేను కట్టాను ప్రతిదీ కూడా ఆయన చెప్తున్నాడు ఒక పక్క ఫాదరు. ఇంకో పక్క వీళ్ళు ఆరోగ్యశ్రీకి అప్లై చేశారు, మొత్తం అంతా కూడా వీళ్ళు ఏం కట్టలేదు అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఈ డబ్బులు లాగేసి ఆ డబ్బులు లాగేసి బాబా. నిజంగా ఇది కనుక ఒకళ్ళు నిజమైనట్టయితే మాత్రం ఇది చాలా పెద్ద స్కామ్ తెలుసా. గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా సరే. అసలు ఈ ఆరోగ్యశ్రీ పథకాలు అసలు నేను అదే అంట, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్తో సమానమైన సంఖ్యలో ఉండాలి. అంటే ఇప్పుడు ఏదో ఒకటి ఉండి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి కట్టి ఊరిలో ఉన్న వాళ్ళందరూ అక్కడికే వచ్చిండి అన్నట్టు కాదు. బేసిక్గా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలాగైతే సొంత కోడ్ ఉంటుందో అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా సొంత కోడ్ పెట్టచ్చు. వై నాట్? సో దాంట్లో గవర్నమెంట్ ఆ బేసిక్ ట్రీట్మెంట్ అనేది కనుక ఇస్తూ ఇంకా కావాలంటే గవర్నమెంట్ని నడపడానికి కావాల్సిన ప్రాఫిట్స్ని కూడా కొంత తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ 50,000 తీసుకునే ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో 20,000 తీసుకుంటే గవర్నమెంట్కి ఒక 10,000 మిగులుతుంది. ఆ ట్రీట్మెంట్కి 10,000 ఖర్చు అయినా సో శాలరీస్ అన్నీ పోగా గవర్నమెంట్కి ఎంతో కొంత ఫండ్ వెళ్తుంటుంది వాటి నుంచి. ఇవన్నీ చేయాలనుకుంటే. బట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కారు, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టి ఇంత తక్కువ రేట్లకి ఇచ్చేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్లోకి ఎవరు వెళ్ళరు కదా. సో అందుకని వీళ్ళకి కూడా ఇబ్బంది, వీళ్ళు చేయనీయరు అట్లా. గవర్నమెంట్ ఎప్పుడైనా ఎందులోనైనా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతామంటే చాలు అబ్బే ధర్నాలు చేస్తాం, బంద్ చేస్తాం, క్లోజ్ చేస్తాం, అది చేస్తాం వార్నింగ్లు. ఎప్పుడైనా గవర్నమెంట్ వచ్చి తనిఖీలు చేస్తాం, రికార్డ్స్ చెక్ చేస్తాం, ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారో కలెక్ట్ చేస్తాం, చెక్ చేస్తాం అని చెప్పి స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ అంటే ఇలాంటి హాస్పిటల్స్కి కానీ నోటీసులు ఇచ్చిందంటే చాలు స్ట్రైకులు.
వెంటనే స్ట్రైక్లు వస్తుంటాయి మొత్తం. ఎందుకంటే అది అంతే, వాళ్ళు దొరికిపోతారు మరి అట్లా. సో ఇలా ఉంది పరిస్థితి. సో ఆ అబ్బాయి అయితే ఇప్పుడు చనిపోయాడు. బట్ వాళ్ళు ఎంత పెద్ద మోసం చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోస్ట్ మార్టం చేస్తాం కావాలంటే అంటున్నాడు. చేస్తారు, ఎందుకు చేయడు, చేస్తారు. దానికి కూడా మళ్ళీ డబ్బులు అడుగుతారు కదా, దానికి డబ్బులు వస్తాయి కదా మళ్ళీ అట్లా. ఏమో ఇది ఒక్కటి మటుకు ఫ్రీగా చేస్తాడేమోనండి, ఏమో నాకు తెలిసి. బేసిక్గా ఇదంతా అయ్యాక నాది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా అన్నా కదా. బేసిక్గా నా వైఫ్ రీసెంట్గా తనకి ఏదో కొంచెం హెల్త్ ఇష్యూ అయింది. అంటే లైక్ ఇప్పుడు బేసిక్గా బాడీలో బ్లడ్ వెజల్స్ ఏమవుతాయంటే కొన్నిసార్లు అవి స్కిన్ని దాటి బయటకు వచ్చేస్తుంటాయి. దాన్ని ఏదో అంటారు, దానికి ఏదో పేరు ఉంటుంది దానికి సెపరేట్గా. అప్పుడు బాగా స్టడీ చేసే దానికోసం, బట్ మర్చిపోయాను ఇప్పుడు. సో ఆ బ్లడ్ వెజల్స్ అనేవి స్కిన్ దాటి బయటకు వచ్చేసినప్పుడు అది ఏంటంటే ఒక బ్లడ్ పింపుల్ లాగా తయారవుతుంటుంది. సో అది పగిలినప్పుడల్లా దాని నుంచి బ్లడ్ వస్తుంటుంది. అండ్ దానికి ఎట్లా అంటే దానికి ఒక పర్టికులర్ సర్జరీ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉంటుంది దానికి. అంటే దాన్ని కట్ చేసి కంప్లీట్గా దాని రూట్స్ ఏవైతే ఉంటే వాటి కూడా కంప్లీట్గా కట్ చేసి, సో దాన్ని మళ్ళీ స్టిచెస్ వేసి అక్కడ చిన్న సర్జరీ ఇలా చేయాల్సి ఉంటుంది. సో దానికోసం సరే వెళ్దాం అనుకుంటే ఇక్కడ వైజాగ్లో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉండేది అంతకుముందు. ఈ గురుద్వారా జంక్షన్ పైకి వెళ్తే ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉండేది. ఇక్కడ ఇంకా అదే ఉందనుకొని నేను ఆ హాస్పిటల్ దగ్గర తీసుకొని వెళ్తుంటే అక్కడ ఎన్ఆర్ఐ లేదు, కిమ్స్ హాస్పిటల్ ఉంది. కిమ్స్ హాస్పిటల్ చూడగానే నాకు వద్దొద్దు, అసలు ఈ కిమ్స్ హాస్పిటల్ దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు, నేను ఈ హాస్పిటల్కి అయితే ట్రీట్మెంట్ చేయించుకొని కావాలంటే ఇలాగే బాధలు పడతాను, ఎంత రక్తం పోయినా పర్లేదు కానీ నేనైతే ఇలాగే ఉంటాను, నేను దానికైతే వెళ్ళను. ఎందుకు అంటే కిమ్స్ హాస్పిటల్లో తనకు ఎదురైన ఒక ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా వాళ్ళ మదర్కి 2021లో ఈ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా టైంలో ఆవిడకి బేసిక్గా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే కొంచెం హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆవిడకి యాక్చువల్లీ. సో దానికోసం అని చెప్పి రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్ కాకుండా, అంటే అప్పుడు కరోనా కారణంగా ఆ హాస్పిటల్ కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటే ఆ హాస్పిటల్కి వెళ్ళలేక కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు రాజమండ్రి. ఇప్పుడు ఇది జరిగింది కర్నూలు కిమ్స్ కదా, సో వాళ్ళు వెళ్ళింది రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అటు 2 రోజులు బాగానే ఉన్నారు ఆవిడ అక్కడ అంతా కూడా. అండ్ ఆ రోజు కూడా అంతా బాగానే మాట్లాడారు. కానీ ఒక రోజంతా కూడా ఆవిడకి ఫుడ్ ఏం పెట్టలేదు, ఆవిడ ఏం తినద్దని చెప్పేశారంట. ఆవిడకి ఏ ఫుడ్ పెట్టలేదు ఆవిడకి. ఆ హార్ట్ ఆపరేషన్ చేసే టైంలో ఫుడ్ ఎందుకు పెట్టద్దు అంటున్నారని ఎవరు క్వశ్చన్ చేయలే ఆ టైంలో, వాళ్ళకి ఎవరికి తెలియదు కూడా ఆ టైంకి. సో ఆ తర్వాత ఏం అర్థం కాలేదు. అండ్ తర్వాత ఏదో చిన్న ట్రీట్మెంట్ ఏదో చేయాలి సర్జరీ లాగా అన్నట్టుగా హాస్పిటల్ లోపల తీసుకొని వెళ్ళారు ఆపరేషన్ థియేటర్లోకి. కట్ చేస్తే బయటకు వచ్చి చనిపోయారని చెప్పారంట. చనిపోయారని చెప్తే ఎవ్వరు ఏం మాట్లాడలేదు వాళ్ళ సైడ్. బేసిక్గా వాళ్ళ సైడ్ అంత అవగాహన లేదు అప్పటికి, ఇంకా ఇప్పటికీ లేదు కొంతమందికి వాళ్ళ సైడ్. సో రాజమండ్రి కొంచెం లోపలికి అనమాట బాగా. సో వాళ్ళకి పెద్దగా ఐడియా లేదు, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. చనిపోయారంటే అయ్యో అనుకుని డబ్బులు కట్టేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలు ఏవో జరుగుతుంటాయి కదా, అలా చేస్తున్నప్పుడు చెక్ చేస్తే బ్యాక్ నడుము దగ్గర పెద్ద పెద్ద కట్లు ఉన్నాయంట, పెద్ద పెద్ద బ్యాండేజ్లు ఇలా కట్టేసి ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ హార్ట్కి రిలేటెడ్గా ప్రాబ్లం అయ్యి ఒక పర్సన్ ట్రీట్మెంట్ చేర్పిస్తే కిడ్నీలో ఉండాల్సిన చోట ఎందుకు బ్యాండేజ్లు ఉంటాయి? సో అది బేసిక్గా క్వశ్చన్. తనకు వాళ్ళంటే అందుకే కోపం. హాస్పిటల్ అన్నా, కిమ్స్ అన్నా, ఆ డాక్టర్స్, కిమ్స్లో డాక్టర్స్ అన్నా, ఎస్పెషల్లీ రాజమండ్రి కిమ్స్లో డాక్టర్స్ అన్నా చాలా కోపం. అప్పుడు నాకేం తెలియదు, మాకేం ఐడియా లేదు, మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు. తర్వాత అడిగారు కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ కిడ్నీలు ఉండే చోట ఎందుకు 2 బ్యాండేజ్లు ఉన్నాయి, అటొకటి బ్యాండేజ్లు ఉన్నాయి. సో అక్కడ నమ్మకం ఏంటంటే వాళ్ళ నమ్మకం, ఇప్పుడు తన నమ్మకం ఏంటంటే వాళ్ళ అమ్మగారిని బతికున్న ఆవిడ్ని కిడ్నీలు తీసేసి చంపేశారు. కిడ్నీలు బిజినెస్ కూడా జరుగుతుందేమో అక్కడ. సో బేసిక్గా ఈ అవయవాల స్మగ్లింగ్, అవయవాల రాకెట్ అనేది ఉంటూనే ఉంటుంది కదా. సో చాలా చోట్ల ఉంటుంది అది. మనకి పర్టికులర్గా ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ జరగట్లేదని మనం చెప్పలేము. ఏదైనా ప్రూఫ్స్ ఉంటే కానీ మనం చెప్పలేం కదా. సో అందుకని తనకి ఇప్పటికీ కూడా అదొకటి ఉండిపోయింది మనసులో. అది ఆ హాస్పిటల్ అంటే దరిదాపుల్లోకి వెళ్ళదు. కిమ్స్ కావాలంటే నా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ దగ్గరలో కిమ్స్ ఉన్నదంటే వెళ్దు. ఇంకెక్కడికైనా దూరంగా ఇంకోటి ఏదైనా హాస్పిటల్ అయినా పర్లేదు కానీ కిమ్స్కి మటుకు వెళ్తాం. అది అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. అంటే అక్కడ ఏదో జరిగింది. ఎందుకంటే ఫుడ్ దేనికి బేసిక్గా మనం ఏదైనా తిన్నట్టయితే మన కిడ్నీసే కదా బేసిక్గా వాటన్నింటినీ కూడా సెగ్రిగేట్ చేసేది, అంటే వేస్ట్ మొత్తాన్ని కూడా సెపరేట్ చేసేది. సో అందుకని ఆవిడకి ఒక రోజంతా కూడా ఏం ఫుడ్ పెట్టలేదు. సో ఈ కిడ్నీస్ తీసేయడం కోసమే అని చెప్పి కూడా అక్కడ తను నమ్ముతోంది. అంటే ఇది నిజమని నేను చెప్పను, ఇది ఇలాగే జరిగిందని నేను చెప్పను, నాకు తెలియదు, నేను చూడలేదు కదా, నేను చూసిన సిచ్యువేషన్ అయితే కాదు ఇది. కానీ ఒక రోజంతా ఫుడ్ పెట్టకపోవడం,
కిడ్నీలు ఉండాల్సిన చోట బ్యాండేజ్లు ఉండడం, హార్ట్ పేషెంట్ కిడ్నీలు ఉండాల్సిన చోట బ్యాండేజ్లు ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ అమ్మని చంపేశారు, కిడ్నీలు తీసేసుకున్నారు. మేబీ చనిపోయిన తర్వాత తీసేశారో, లేదంటే తీసేయడం వల్లే చనిపోయారో, లేదంటే తీసేయడం కోసమే చంపేశారో తెలియదు, కానీ చనిపోయారు, కిడ్నీలు అయితే తీసేశారని తన పాయింట్. సో అందుకే వెళ్దాం. అందుకే బేసిక్గా కిమ్స్ అనే హాస్పిటల్ దరిదాపుల్లో కూడా వెళ్తాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అది అంతే. నేను కూడా అర్థం చేసుకుంటా, సరే ఓకే లైట్ అని చెప్పి ఈవెంట్ అపోలోకి వెళ్ళిపోయాం, అయిపోయింది. సో నేను అనేది అదే, బేసిక్గా ఇట్లాంటి మెడికల్ మాఫియాలు, ఇట్లాంటి స్కాములు చాలా ఉన్నాయి, మనకు తెలియట్లేదు. సినిమాల్లో చూపించేవంతా కూడా ఒక కల్పితమనో లేదంటే ఇంకోటనో అనుకుంటారు, కానీ బట్ అది నిజాలే, చాలా చోట్ల జరుగుతున్నాయి. అంటే ఎందుకు మొబైల్స్ నాట్ అలౌడ్, ఎందుకు కెమెరాస్ నాట్ అలౌడ్, ఎందుకు బేసిక్గా ఇప్పుడు హాస్పిటల్లో జరుగుతున్న ప్రతి ప్రాసెస్ని కూడా ఒక వీడియో తీస్తున్నాడు, తీయొద్దంటారు. ఎందుకు తీయొద్దంటారు? సరే పోనీ మేబీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాటిని ఎవరో కూడా తీయకూడదు అనుకుంటాం. పోనీ సరే, వాట్ అబౌట్ ఏదైనా నీకు ఇక్కడ తప్పు జరుగుతోంది అని అనిపించి నువ్వు దాన్ని క్వశ్చన్ చేయడానికి అని చెప్పి నువ్వు వెళ్ళి వీడియో తీస్తున్నప్పుడు అది నీ రైట్ కదా. అది నువ్వు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, సో నువ్వు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోని రైట్ నీకు ఉంటుంది. దాన్ని కూడా తెలుసుకొని ఇవ్వరు. ఇలా జరుగుతూ ఉంది, చాలా చోట్ల జరుగుతూ ఉంది. పర్టికులర్గా ఒక చోటని కాదు, చాలా చోట్ల జరుగుతూ ఉంది. సో ఇది మీడియా వరకు వస్తుంది అని అనుకుని ఉండరు వాళ్ళు కూడా. ఉన్నాయబ్బా, అందుకే నేను మాట్లాడుతున్నా. దీని గురించి ఎవరో పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరో మాట్లాడలేదు. అట్లీస్ట్ నా వీడియో చూసైనా సరే వాళ్ళు మేబీ మాట్లాడతారేమో. అట్లీస్ట్ విఆర్ కానీ ఐజూడ్ కానీ, విఆర్కి అయితే నేను పర్సనల్గా చెప్పగలను, బ్రో ఇట్లాగే టాపిక్ కొంచెం చేయొచ్చు కదా అని చెప్పి. ఐజూడ్ నాకు కాంటాక్ట్ లేదు, నేను చెప్పలేను. బట్ వాళ్ళు చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు బేసిక్గా నాకు సినిమా రివ్యూలకు రీచ్ ఉంది, బట్ మిగతా ట్రెండింగ్ ఇష్యూస్కి నాకు అంత రీచ్ లేదు. నేను అడుగుతూ ఉంటా, లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, సో దట్ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. అది యూజ్ లేదు, దానివల్ల ఎక్కువ వెళ్ళట్లేదు. అంటే ఎక్కువ మంది లైక్ కూడా చేయట్లేదు, సో హైప్ కూడా యూజ్ లేదు. సో అట్లీస్ట్ షేర్స్, అంతే, షేర్స్ వల్ల ఏమైనా కొద్దో గొప్ప వెళితే వెళ్ళాలంతే, అంతకుమించి ఇంకా ఏమీ లేదు ఇక్కడ. సో దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. సో బీ అవేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఒక ఇష్యూ కారణంగా, అంటే హెల్త్ ఇష్యూ కారణంగా హాస్పిటల్కి వెళ్ళేటట్టయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఆ హాస్పిటల్లో మంచి డాక్టర్స్ కూడా ఉన్నారని ఒపీనియన్స్, కామెంట్స్ నేను చూశాను, వాళ్ళు బాగా ట్రీట్ చేశారనేది కూడా నేను విన్నాను. బట్ అది డ్యామేజ్ కంట్రోల్ కోసం వాళ్ళు పెడతారు కామెంట్లు కూడా అయ్యి ఉండొచ్చు, లేదంటే జెన్యూన్ అయినా అయ్యి ఉండొచ్చు. సో దీన్ని మనం ట్రస్ట్ చేయలేం, మనం ఎగ్జాక్ట్గా ఏది నిజమని చెప్పలేం. బట్ ఆ పేరెంట్స్ మాట్లాడేది అయితే మాత్రం అబద్ధం కాదు కదా. వాళ్ళు ఎందుకు అబద్ధం ఆడతారు? వాళ్ళ పిల్లాన్ని కోల్పోయి డబ్బులు కట్టి అంతా చేసిన తర్వాత, అంతే కదా. అందుకు సో బీ కేర్ఫుల్, బీ అవేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో అందుకే కొంతమంది వాళ్ళకి రెగ్యులర్గా కొంతమంది ట్రస్టెడ్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళరు. అది అట్లా అనమాట. సరే గైస్, అది సిచ్యువేషన్. సో మీకేమనిపిస్తుంది ఎంటైర్ సిచ్యువేషన్ విన్న తర్వాత అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో షేరబుల్ అనుకుంటే, అంటే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిన అవసరం ఉంది, తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలని మీకు అనిపించినట్టయితే ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. లైక్ ఫేస్బుక్లో కానీ, లేదంటే వాట్సాప్లో స్టోరీ పెట్టడం, స్టేటస్ పెట్టడం కానీ, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడం కానీ, లేదంటే ఇది ఏదైనా ఒక రీల్ కింద కట్ చేసుకొని ఈ వీడియోలోని కొన్ని క్లిప్స్ ఏవైతే ఉన్నాయో కట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. అందరూ పబ్లిక్ అకౌంట్స్ పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఇంకా ప్రైవేట్ అకౌంట్స్ అనే కాన్సెప్ట్ వద్దు. సో పబ్లిక్ అకౌంట్స్ పెట్టుకోండి. సో దాంట్లో ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా షేర్ చేయండి అక్కడ, సో దట్ పీపుల్కి ఇక్కడ కూడా చూస్తారు, అలా కూడా వస్తుంది కదా. సో అలాగైనా సరే తెలియాలి. ట్విట్టర్ ఉంటే ట్విట్టర్లో షేర్ చేయండి, ఫ్యాన్ వార్స్ కోసం కాదు, దీనికోసం కూడా వాడండి, యూజ్ అవుతుంది కదా. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, ఇంకా కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీలైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్. మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్. ఎక్కడికి వచ్చి నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా నెక్స్ట్ వీడియో. బాయ్.